కార్తీక పౌర్ణమి రోజు చెరువులో గానీ, నీటి కాలువలో గానీ దీపాలు వదులుతా ఉంటారు గదండీ! అది పల్లెటూరులో వాళ్ళకైతే కుదిరిద్ది గానీ, సిటీల్లో ఉన్న వాళ్ళకైతే అసలు కుదరదు గదా! లాస్ట్ ఇయర్ అయితే నేనేం చేయాలో అర్థం కాక దీపాలైతే వదలలేదు. మా గుడిలో పంతులు గారైతే ఇలా చేసుకోవచ్చని చెప్పారు. నాలాగా చాలా మంది ఉంటారు గదా! వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ దీపాలైతే అరటి దొప్పలో అయితే వదులుతారండి. కానీ అరటి దొప్పలు గూడా మన దగ్గర లేనప్పుడు ఇట్లాగా టెంకాయ చిప్ప ఉంటది గదా! ఆ చిప్పనైతే పైన నీట్‌గా శుభ్రం చేసుకొని అది ఆరిన తర్వాత అయితే పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. చిప్ప లోపల అయితే పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోండి. కుదిరితే మీకు పూలు కూడా పెట్టుకోవచ్చు. నాకు కుదరలేదని పూలు అయితే పెట్టుకోలేదు. తర్వాత 2 ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులను అయితే నూనెలో ముంచి వెలిగించుకొని వీటిని మనం ఏదైనా ప్లేట్లో అయితే వాటర్ వేసుకొని అందులోకి కొన్ని పూలు అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఈ దీపాన్ని అయితే ఇలా వదిలి 3 సార్లు ఇలా అనాలి. ఈ దీపాన్ని అయితే మనము తెల్లవారుజామున చుక్కలు ఉన్నప్పుడే వదలాలండి. అప్పుడే దీని ఫలితం అయితే మనకు అందుతుంది. ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు అయితే ఈ దీపం వదలటం అస్సలు మర్చిపోవద్దు. మీరు చూస్తే మిగిలిన వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. కార్తీక మాసం చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ దీపం అయితే వదలటం అసలు మిస్ అవ్వద్దు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.